మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యుల పేర్లు రాయబడ్డాయి. అవి ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఆయన 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయ్యను మారుపేరు గల అబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. సో నిన్నటి దినం మనం చిన్న ఎక్సర్సైజ్ నేర్చుకున్నా. బైబిల్ గ్రంథంలో రాయబడిన శిష్యుల పేర్లు మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని. మొదటి ఇద్దరు కూడా అన్నదమ్ములు, పేతురు, ఆంద్రేయ. ఆ తర్వాత ఇద్దరు కూడా అన్నదమ్ములే, యాకోబు, యోహాను. అక్కడి నుంచి వారి పేర్లు మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న ఫార్ములా మనం నేర్చుకున్నాం. ఫీబా అనగా ఫిలిప్పు, బర్తలోమయి, తోమా మరియు మత్తయి, యాత యాకోబు మరియు తద్దయి, అండ్ చివరిలో సియు అని నేర్చుకున్నాం కదా, సీమోను, కనానీయుడైన సీమోను, అండ్ దెన్ ఇస్కరియోతు యూదా. సో ఈ ఫార్ములాని బట్టి మీరు చాలా ఈజీగా శిష్యుల పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈరోజు మనం పేతురు, యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ప్రథముడుగా ఎంచబడిన పేతురు, మొదట అతని పేరు ప్రస్తావించబడింది. సో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాయబడిన ఆ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫాలో అవుతూ ఒకరి తర్వాత ఒకరిని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా ఈ శిష్యుల జీవితాలు, వారి జీవితాల్లో ఉన్న అనుభవాలు ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా మీరు విశేషమైన దీవెన పొందుతారు, ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీరు ఒకప్పుడు సామాన్యులే, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారు అసామాన్యమైన కార్యాలు చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కోర్స్ వారిలో ఇస్కరియోతు యూదా అపవాది చేత ప్రేరేపించబడి ప్రక్కకు తొలగిపోయాడు, కానీ తక్కిన శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు నామ మహిమార్థమై ప్రపంచ చరిత్రనే మార్చగలిగే యోధులుగా వారు సిద్ధపడ్డారు. ఈవెన్ దో దే కేమ్ ఫ్రమ్ వెరీ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్స్, గాడ్ యూజ్డ్ దెమ్ ఇన్ ఎన్ ఎక్స్ట్రాడినరీ వే. వారు సామాన్యమైన పరిస్థితుల్లోంచి వచ్చినప్పటికీ కూడా వారు అత్యంత ఉన్నతమైన రీతిలో దేవుని చేతిలో వాడబడి ఈరోజున ప్రపంచంలో సువార్త వినబడుతుంది అంటే అది శిష్యులు అనేక ప్రాంతాలకు చెదిరిపోయి దేవుని సువార్తను ప్రకటించారు. అంత అద్భుతమైన స్థాయికి దేవుడు వారిని నడిపించాడు. దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా అంతే. గాడ్ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్, బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్ అనే కొటేషన్ మనందరం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏదైనా ఒక అసాధారణ కార్యం జరిగించాలనుకున్నప్పుడు ఆయనకి గొప్ప వారు అక్కర్లేదట. సామాన్యులైన వారు, ఒక మాటలో చెప్పాలంటే పామరు లేని వారు, వీరెందుకు పనికిరారు అన్న వారిని దేవుడు ఎంపిక చేసుకుని వారిని ఎక్విప్ చేసి వారి ద్వారా అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. సో నువ్వు పిలువబడిన తర్వాత ఎక్విప్ చేయబడాలి. నువ్వు ఎక్విప్ చేయబడాలి. దేవుడు ఆ ఉద్దేశంతోనే మనల్ని పిలుస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు జీవించిన తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత యోర్దాను నదిలో పరిచర్య ప్రారంభించిన తర్వాత తనతో పాటుగా తన యొక్క దర్శనంలో పాలిభాగస్తులుగా ఉండడానికి 12 మంది శిష్యులను యేసు ప్రభు మొదట ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత యేసు ప్రభు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఇద్దరిద్దరుగా చుట్టుపక్కల గ్రామాలకు పంపించి సువార్తను ప్రకటింపజేశారు. ఆ తర్వాత దేవుడు మనలందరినీ కూడా శిష్యులుగా చేసుకోవాలనే ఆశను కలిగి ఉండి వారికి చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా శిష్యులుగా చేయండి అని ప్రభు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఆయన వారికి అనుగ్రహించారు. సో దేవునికి ఉద్దేశం కేవలం ఆయన చుట్టూ 12 మంది మాత్రమే కాదు, ఆ తర్వాత 70 మంది మాత్రమే కాదు, ఆయన విశ్వసించిన వారందరూ కూడా ఆయన శిష్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యుడు అనే మాటకు ఉపయోగించబడిన గ్రీకు పదాల్లో ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్గా వాడబడిన పదం మ్యాథిథిస్ అని మనం గత దినం విన్నాం. మ్యాథిథిస్ అనే పదానికి అర్థం లెర్నర్, నేర్చుకొనుట. ఆ తర్వాత తక్కిన పదాలకు అర్థాలు కూడా మనం చూసాం. పర్సీవింగ్ గాడ్ ఆర్ గోయింగ్ బిహైండ్ హిమ్, ఆయన వెనకాల వెళ్ళడం, ఫాలోవర్స్గా ఉండడం, ఆయన్ని వెంబడించడం, ఈ పదాలన్నీ కూడా గత దినం మనం విన్నాం. సో యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం శిష్యులుగా చూడాలని, మనలను శిష్యులుగా చూడాలని. కొంతమంది ప్రభువును వెంబడిస్తున్నారు, మంచిదే, ఏదో లాభం జరుగుతుందనో ప్రయోజనం చేకూరుతుందనో
లేకపోతే బీఈడీ కాలేజీలో సీట్ వస్తుందనో, రోగాలు తగ్గిపోతాయనో, లేకపోతే ఎవరో ఏదో నీళ్ళు ఇస్తున్నారండి, లేకపోతే తైలం ఇస్తున్నారండి, కర్చీపులు అమ్ముతున్నారండి అని ఏదో ఒక ఉద్దేశంలో ప్రభు దగ్గరికి రావడం, ఆ తర్వాత ఏదైనా అద్భుతం జరిగితే కొన్ని రోజులు ఉండడం, ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైపోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే శిష్యులుగా చేయబడే అనుభవాలు వారిలో కనబడటం లేదు. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకోవాలి. నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నేనే ఒక దీవెనగా మార్చబడాలి. నేను కేవలం దీవెనలు పొందుకోవడం మాత్రమే కాదు, ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు, నేనే ఒక ఆశీర్వాదకరంగా ప్రభు దగ్గర మార్చబడాలి అంటే ఏం చేయాలి అన్న విషయం చాలామందిలో కనబడటం లేదు. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం, తాత్కాలికమైన మేలు కోసం ప్రభు దగ్గరికి రావడం, ఒకవేళ జరిగితే కొంతకాలం ఉండడం, ఒకవేళ దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు ఏమన్నా ఆలస్యం చేస్తూ ఉంటే అబ్బాయి ఇక్కడ కూడా ఏం పవర్ లేదండి అని చెప్పి మరలా లోకంలోకి జారిపోవడం కొంతమందిని చూస్తున్నాం. కారణం ఏంటంటే వారు మంచి పునాది మీద తమ జీవితాలు కట్టుకోవడం లేదు. ఇసుక మీద కట్టేసుకున్నారు జీవితాలు. అందును బట్టే శ్రమ, దేవుని కొరకు శ్రమ అనుభవించాల్సిన సమయం వచ్చేసరికి ఇలా అయితే ఈ జీవితం మాకు అక్కర్లేదని చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. శిష్యుడు అంటే లెర్నర్, నేర్చుకోవడం. ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుని ప్రభువా నేర్పించు నాయన, ఇతరులను ఎలా గౌరవించాలో, నిన్ను ఎలా ప్రేమించాలో, నీ చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో, నీ చిత్తాన్ని ఎలా అవలంబించాలో, కేవలం దేవుని చిత్తం తెలుసుకుని ఊరుకోవడం కాదు, దేవుని చిత్తం ఇదే అని తెలిసినప్పుడు దాన్ని వెంబడించే మనసు కూడా మనకు ఉండాలి. అందును బట్టే అలాంటి అనుభవానికి మనం రావాలంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులంగా, ఆయన వెంబడించే వారంగా ఎల్లవేళ మనం ఉండాలి. సో ఈరోజు మనం పేతురు జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ధ్యానం చేద్దాం. సో పేతురు అతని జీవితంలో జరిగిన శ్రేష్టమైన విషయాలు, అతడు ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను అనుభవించాడో, ఎలాంటి విశిష్టమైన కార్యాలు యేసుప్రభువు దగ్గరగా ఉండి చూశాడో కొన్ని రోజుల పాటు మనం పేతురు గురించి ధ్యానం చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. పేతురు మొట్టమొదటి స్థానంలో, అక్కడ రాయబడిన ప్రస్తావించబడిన లిస్టులో మొదటి స్థానంలో. అక్కడ మాత్రమే కాదు, బైబిల్లో మీరు ఆయా చోట్ల చూస్తున్న శిష్యులు అని పిలువబడుతున్న లిస్టులు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి చోట కూడా పేతురు పేరే మొట్టమొదటిగా ఉంటుంది. కారణం పేతురు ఒక ప్రధానమైన శిష్యుడిగా, యేసుక్రీస్తు ప్రభువుకి ఆంతరంగిక శిష్యులు ముగ్గురు ఉండేవారు, ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్. అందులో ప్రథముడు పేతురు. అందును బట్టి ఈరోజు మనం స్టడీ పేతురు నుండి ప్రారంభిద్దాం. పేతురు జీవితంలో జరిగిన అనుభవాలు, అతని జీవితంలో ఎలా ప్రభు దగ్గరగా బ్రతికాడు, అతని జీవితంలో ఉన్న ఫ్లాస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళి ఆధ్యాత్మిక సత్యాలు, పాఠాలు మనం నేర్చుకుందాం. ఏ లాయల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. పీటర్ ఈజ్ ఎ లాయల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత ఇష్టకరమైన, ప్రాముఖ్యమైన శిష్యుడిగా పేతురు పేరు తెచ్చుకున్నాడు. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ ఇష్టమే అనుకోండి. అయితే పేతురు చాలా సన్నిహితంగా ప్రభు దగ్గర ఉండడం, ఆయా సందర్భాల్లో ప్రభుతో డేర్ చేసి మాట్లాడిన సందర్భాలు కూడా పేతురు జీవితంలో మనం చూస్తున్నాం. సో పీటర్ ఈజ్ ఎ లాయల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వ్యక్తుల్లో ప్రథమ స్థానంలో పేతురు ఉన్నాడు. పేతురు జీవితంలో మనం కొన్ని పాయింట్స్ మనం హైలైట్ చేద్దాం. అతని జీవితాన్ని ఎలా మనం ధ్యానం చేయబోతున్నామో కొన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది అపోజిల్ పీటర్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించేద్దాం. ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ పీటర్. సెకండ్ పాయింట్, వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ఎన్కౌంటర్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుతో పేతురు యొక్క ఎన్కౌంటర్ ఎలా జరిగింది, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుని ఎలా కలుసుకున్నాడు. హౌ పీటర్ మెట్ జీసస్ ఫర్ ది ఫస్ట్ టైం. అదొకసారి మనం ధ్యానం చేద్దాం. మూడో పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ విత్ జీసస్. యేసుక్రీస్తు ప్రభుతో అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుతో అతడు 3.5 సంవత్సరాలు జీవించినప్పుడు అతని ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఫ్లాస్ ఇన్ హిజ్ లైఫ్. అతని జీవితంలో అతడు చేసిన పొరపాట్లు, పరిశుద్ధాత్మదేవుడు వాటిని కూడా బైబిల్లో రాయించాడు. Peter was chief among all the apostles in the Bible, and Peter was a loyal follower of Jesus, but Holy Spirit God never hid his flaws. అతడు చేసిన తప్పులను, పొరపాట్లను పరిశుద్ధాత్మ దేవుడు దాచిపెట్టలేదు. ఆయన ఖచ్చితంగా వాటిని తెలియజేశాడు. వాటిని కూడా మనం ఆలోచించడం ద్వారా అలాంటి పొరపాట్లు మనం చేయకుండా ఉండునట్లుగా మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుందాం. ఆ తర్వాత పీటర్స్ మినిస్ట్రీ, పేతురు యొక్క పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ పీటర్. అతడు ఏ విధంగా పరిచర్య చేశాడు అంటే, పెంతెకోస్ట్ అనే పండుగ జరిగిన తర్వాత, పెంతెకోస్ట్ అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు కృమ్మరించబడినప్పుడు
సంఘస్థాపన జరిగిన తర్వాత పేతురు ఏ విధంగా పరిచర్య చేశాడు, సంఘ విస్తరణలో, సువార్త వ్యాపకంలో పేతురు యొక్క పాత్ర ఎంత, ఇలాంటివి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ తర్వాత హిజ్ ఎపిసల్స్, అతను రాసిన ఉత్తరాలు, వాటిని కూడా మనం ధ్యానం చేద్దాం. పీటర్స్ ఎపిసల్ అంటే 2 ఉత్తరాలు మనం వర్డ్ బై వర్డ్ ధ్యానం చేయం, కానీ వాటిలో ఉన్న హైలైట్స్ మనం చూద్దాం. ఈ వేటిని ఆయన రాసుకుంటూ వచ్చు సంఘాన్ని బలపరిచాడు. అండ్ ఫైనల్గా హిజ్ లాస్ట్ డేస్, దట్ మీన్స్ హౌ హీ డైడ్, అతడు ఏ విధంగా క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ మనం తీసుకుందాం, బిబ్లికల్ ఇన్సైట్స్ మనం తీసుకుని పేతురు జీవితాన్ని ఈ విభాగాల్లో మనం ధ్యానం చేద్దాం. ఐ వుడ్ లైక్ టు రిపీట్ దెమ్ అగైన్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎన్కౌంటర్ విత్ జీసస్, experiences with Jesus, flaws in his life, ministry, epistles, and death. Family background, encounter with Jesus, experiences with Jesus, flaws in his life, ministry, epistles, and death. ఈ పాయింట్స్తో మనం పేతురు జీవితాన్ని ఆలోచన చేసి అతని జీవితంలో కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. గమనించండి ప్రియులారా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేసే ముందు అసలు పేతురుకి ఇవ్వబడిన పేర్ల గురించి ఒకసారి ఆలోచించేద్దాం. నేమ్స్ ఆఫ్ పీటర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లోనే అతని గురించి కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. నేమ్స్ ఆఫ్ పీటర్, పేతురుకి ఇవ్వబడిన పేర్లు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అందులో మొట్టమొదటిది పేతురుకి ఇవ్వబడిన పేరు, అక్కడే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుంచి చదివితే పేతురు అనబడిన సీమోను అనే మాట అక్కడ రాస్తుంది. సో నేమ్స్ ఆఫ్ పీటర్, ద ఫస్ట్ నేమ్ సైమన్ అనే పేరు అతనికి ఇవ్వబడింది, సీమోను అనే పేరు. సైమన్ ఈజ్ ఎ హిబ్రూ నేమ్, మీన్స్ హీరర్. సైమన్ అనే మాటకు అర్థం ఏంటంటే వినువాడు అని అర్థం, లేదా లిజనర్ అని అర్థం, హీరర్. సైమన్ అనే హిబ్రూ పదానికి అర్థం ఏంటంటే వినువాడు అని అర్థం. నిజంగా పేతురు జీవితంలో ఆ మాట అనేక సందర్భాల్లో రుజువు చేయబడింది. విన్నాడు, దేవుని మాటను విన్నాడు, లోబడ్డాడు. అందును బట్టి తన జీవితంలో విశేషమైన అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు తన జీవితంలో చూడగలిగాడు. సో సైమన్ అనేది ఒక హిబ్రూ పదం, దానికి అర్థం హీరర్ లేదా లిజనర్, లిజనింగ్, వినువాడు, వినుట అని అర్థం. మన జీవితంలో కూడా దేవుని మాటను వినువారంగా మనం ఉండాలి. లోకంలో చాలామంది మాటలు చాలామంది వింటూ ఉంటారు. అన్యుల మాటలు, అవిశ్వాసుల మాటలు విని చాలామంది నష్టపోతూ ఉంటారు. కానీ దేవుని మాటలు మనం వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్, వినుట వలన విశ్వాసం కలుగుతుందని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. సో పీటర్కి ఉన్న ఒక పేరు సైమన్, అది హిబ్రూ పేరు, దాని అర్థం లిజనర్ లేదా హీరర్ అని అర్థం. ఆ తర్వాత రెండవ పేరు పేతురుకు ఉన్నది ఏంటంటే సుమియోను అనే పదం కూడా పేతురుకు ఉంది. మనం సుమియోను అనే పదాన్ని కూడా బైబిల్లో మనం చూస్తాం. అది హెలెనైజ్డ్. సైమన్ అనే పదానికి గ్రీక్ ట్రాన్స్లిటరేషన్ అన్నమాట. అంటే హెల్లెనిజం అంటే మీలో చాలామంది తెలుసు కదా, గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్, లేకపోతే గ్రీసు దేశం యొక్క వారి భాషలు, కళలు, లాంగ్వేజ్, వీటన్నిటిని కలిపి హెల్లెనిజం అంటారు, లేదా హెల్లెనిస్టిక్ పీరియడ్లో జరిగినవన్నీ కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా. హెల్లెనిజం అనేది గ్రీకులకు సంబంధించిన పదం. సో హెల్లెనిస్టిక్ పీరియడ్ కానీ హెల్లెనిజం అనే పదాలు మనం ఎక్కడ చూసినా గ్రీసు దేశానికి సంబంధించినవని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పూర్వదినాల్లో అనగా అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యాన్ని విపరీతంగా ఎక్స్పాండ్ చేశాడు. ఆఖరికి మన భారతదేశం వరకు కూడా వచ్చేసాడు. ఇప్పటికీ కూడా మన భారతదేశంలో ఆ చోట్ల గ్రీకు స్తూపాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రపంచంలో కూడా గ్రీకు భాష, గ్రీక్ కల్చర్, లేకపోతే ఆ ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ ఫిలాసఫీ ఏ విధంగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందిందో మనకు తెలుసు. అలెగ్జాండర్ ఆ విషయంలో కొంచెం సఫలత సాధించాడు. సో అలెగ్జాండర్, పోస్ట్ అలెగ్జాండర్ పీరియడ్ని హెలెనిస్టిక్ పీరియడ్ అంటారు. అంటే BC 31 వరకు కూడా రోమన్ ఎమర్జెన్స్ జరిగేంత వరకు కూడా ఉన్న ఆ పీరియడ్ అంతా కూడా హెలెనిస్టిక్ పీరియడ్ అని కూడా అంటారు. సో ఈ సిమియోను లేదా సైమన్ అనే పదానికి గ్రీకు ట్రాన్స్లిటరేషన్, లేకపోతే గ్రీక్ ట్రాన్స్లేషన్ ఏంటంటే సుమియోను అనే పదం. ఆ పదాన్ని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యముల గ్రంథంలో యాకోబు అనే ఆ సంఘపు పెద్ద, లేకపోతే జెరూషలేం కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్, చైర్మన్, పెద్ద, అతను మాట్లాడుతూ అంటాడు,
మనం యాక్ట్స్ చాప్టర్ 15 అండ్ వర్స్ 14 ఈ మాట మనం తెలుసుకోవచ్చు. అన్యజనుల్లోంచి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించినో సుమయోను మనకు వివరించి ఉన్నాడు అనే పదం అక్కడ రాశాడు. సో ఇక్కడ యాకోబు అంటే యేసుక్రీస్తు ప్రభు సహోదరుడు, ద బ్రదర్ ఆఫ్ జీసస్, నాట్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో యాకోబు ఉన్నాడు కదా, యోహాను సహోదరుడు, అతను కాదు. ఇక్కడ యాకోబు అనబడే ఈ గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుకి సహోదరుడు. అండ్ హీ వాజ్, ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ ద లీడర్ ఆఫ్ జెరూసలేం కౌన్సిల్. జెరూసలేంలో దేవుని యొక్క సువార్తను లేదా దేవుని యొక్క సత్య సువార్తను ప్రోత్సహించడానికి అనేక మందిని, ఒక మాటలో చెప్పాలంటే మిషనరీలుగా పంపిస్తూ దేవుని సువార్తను వ్యాపింప చేయడానికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేయబడితే ఆ సభలో ముఖ్యుడు యాకోబు. అతను ఏమంటున్నాడంటే మనకు సుమయోను వివరించాడు. అక్కడ సుమయోన్ అంటే మనం లూకాసు వార్తలో యేసు ప్రభు పుట్టినప్పుడు సుమయోన్ అని ఒక ఆయన ప్రభువుని ఎత్తుకుని నాదా సత్యస్వరూపి అని మాట్లాడే ఆయన కాదు. ఇక్కడ సుమయోను సీమోను అనగా పేతురు గురించి ఇక్కడ మాట్లాడు. సో సైమన్కు ఉన్న మరొక పేరు సుమయోను అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. దానికి కూడా వినువాడు అని అర్థం మనం గమనించాలి. ఆ తర్వాత పేతురు, మనందరం ఎక్కువగా వాడే ఆ పదం పీటర్ కేమ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ కాల్డ్ పెట్రా. లాటిన్లో పెట్రా అనే పదం నుండి పీటర్ అనే పదం వచ్చింది. దానికి అర్థం ఏంటంటే స్టోన్, రాయి అని అర్థం, స్టోన్ అని అర్థం. మనం అదే పేతురు అనే పదం దాదాపుగా చాలా చోట్ల సీమోను పేతురు అని లేదా పేతురు అని ఆయా సందర్భాల్లో మనం చూస్తున్నాం. సో పెట్రా అనే పదం నుండి పీటర్ అనే పేరు వచ్చింది. పీటర్ అనే మాటకు రాయి అని అర్థం. అది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పీటర్ని అరామైక్ భాషలో ఇలా పిలిచారు. ఏమని పిలిచారంటే కేఫా అని పిలిచారు. ఇంగ్లీష్లో సీఫస్ అంటారు. సీఫస్. సీఫస్ ఇన్ అరామైక్ మీన్స్ స్టోన్. సో పీటర్, అదేవిధంగా అరామైక్ భాషలో సీఫస్ అని యేసై పిలిచాడు. మీలో చాలామంది తెలుసు కదా, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన అరామైక్ భాష ఎక్కువగా మాట్లాడేవారు. అరామైక్ అనేది హిబ్రూ యొక్క డైలెక్ట్. ఇప్పుడు మన భారతదేశంలో ఒక 18 మేజర్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక 1652 డైలెక్ట్స్ మన భారతదేశంలో ఉన్నాయి. అలాగే హిబ్రూ భాషకు ఉన్న ఒక డైలెక్ట్ అరామైక్ భాష. ఆ అరామైక్లో యేసు ప్రభు వారు మాట్లాడారు. అరబీ వేరు, మళ్ళీ అరబిక్ వేరు, అరామైక్ వేరు. ఈ రెండు వ్యత్యాసాలు మనం గుర్తించాలి. అరబిక్ అనేది ఈరోజున అరబ్ దేశాల్లో ఉండేవాళ్ళు మాట్లాడేది అరబీ లాంగ్వేజ్. అరమైక్ అనే లాంగ్వేజ్ హిబ్రూ భాషకు దగ్గరలో ఉన్న భాష. దాన్ని యేసు ప్రభు వారు ఎక్కువగా మాట్లాడి ఆ అరామైక్లో పేతురుని సీఫస్ అని పిలిచారు, కేఫా అని పిలిచారు. అందులో బట్టి ఆయా సందర్భాల్లో కేఫా అనే పేరు కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. పౌలు మహాశయుడు ఆ పదాన్ని ఒకసారి ఉపయోగించాడు కేఫా గురించి, లేదా మల్టిపుల్ టైమ్సే పౌలు ఉపయోగించాడు. కేఫా అనే పదం బైబిల్లో మనం చూస్తున్నాం. సో సీఫస్ అనగా రాయ్, పెట్రా, పీటర్, సీఫస్, కేఫా, ఇవన్నీ కూడా పేతురుకి ఇవ్వబడిన పేర్లు. సో ఈ 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇవి మాట్లాడుతున్నాయి. సైమన్ అనగా వినువాడు, దానికి హెలినైజ్డ్ యాజ్ సిమియన్. ఆ పదం గ్రీక్లో సిమియోన్ అని పిలుస్తూ అన్నారు. పీటర్ అనేది పెట్రా అనే లాటిన్ పదంలోంచి వచ్చింది, దాని అర్థం స్టోన్ అని. సేమ్ అదే అరామైక్లో సీఫస్, కేఫా అనగా రాయి. సో పేతురు రాయి లాంటివాడు, ఒక మాటలో చెప్పాలంటే బండ లాంటివాడు, ఆధారమైనవాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకనొక సందర్భంలో ఆ విషయాన్ని గురించి ప్రస్తావించారు. అది మనం తర్వాత లెసన్స్లో మనం నేర్చుకుంటున్నాం. సో ఇవి పేతురుకి ఇవ్వబడిన పేర్లు. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వద్దాం. వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ పీటర్? ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది కదా, తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు లేదా తమ్ముళ్ళు, సిబ్లింగ్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాట్ అబౌట్ పీటర్స్ ఫ్యామిలీ? ఒకసారి అవుట్లుక్ చూద్దాం. చూడండి పీటర్ ఫ్యామిలీ ఎలా ఉందనేది, అతని యొక్క పరిస్థితులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. పీటర్ యొక్క తండ్రి పేరు, పీటర్స్ ఫ్యామిలీ మనం చూస్తున్నాం. సో పీటర్స్ ఫాదర్స్ నేమ్ జాన్ అండ్ జోనా. బహుశా 2 అతని పేర్లు అయి ఉండొచ్చు. పేతురుకి ఎలాగా సీమోను, పేతురు అనే పేర్లు ఉన్నాయో, పేతురు తండ్రి పేరు కూడా జాన్ అండ్ జోనా. ఆలోచన చేస్తే పీటర్ ఫాదర్స్ నేమ్ జాన్ అండ్ జోనా. సో యేసు ప్రభు వారు ఒక చోట మాట్లాడుతూ యోహాను కుమారుడు అయిన
సీమోను అన్నారు. ఆ మాటను మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 42వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. సో యోహాను కుమారుడు అని సీమోను. మరొక సందర్భంలో యేసు ప్రభు సీమోన్ బర్యోనా అన్నాడు. బర్ అనే మాట గ్రీకు భాషలో బర్ అనగా కుమారుడు. సో సైమన్ బర్జోనా, సీమోన్ బర్యోనా అంటే యోనా కుమారుడు అని అర్థం. సో బహుశా సీమోన్ యొక్క తండ్రి పేరు యోహాను మరియు యోనా, ఆ 2 పేర్లు అతని తండ్రికి ఉన్నాయి. ఆ తర్వాత పేతురుకి వివాహం కూడా జరిగింది అని బైబిల్ ధృవీకరించింది. పీటర్ గాట్ మ్యారీడ్. పేతురు వివాహాన్ని చేసుకున్నాడు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, 1 Corinthians chapter 9 and verse 5. దానిలో ఈ మాట ఇలా రాస్తుంది, చూద్దామా? తక్కిన అపోస్తలుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అన్నాడు. సో పౌలు ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి మాకు అధికారం లేదా అనే మాట అక్కడ వాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే కేఫా అనబడే పేతురుకి వివాహం జరిగింది. అతని భార్య విశ్వాసురాలు అని బైబిల్ సెలవిచ్చింది. ఎప్పుడైనా వీలైతే పేతురు భార్య గురించి కూడా ఒక మంచి బైబిల్ స్టడీ మనం చేయొచ్చు. ఆమెలో ఉన్న విశిష్టమైన లక్షణాలు. ఆమె అన్ని సందర్భాల్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో పేతురుతో కలిసి ఆమె పరిచర్యలో వాడబడినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆమె పేరైతే బైబిల్లో లేదు. అందును బట్టి మనం పెద్ద కంగారు పడక్కర్లా. పేతురు గారు భార్య పేరు ఏంటంటే మిస్సెస్ పీటర్ గారు అనొచ్చు, లేదా మిస్సెస్ సీఫస్ అనే పదం మనం ఉపయోగించవచ్చు. కొంతమంది అడుగుతూ ఉంటారు, కయ్యను భార్య పేరు ఏంటండి? మరి బైబిల్లో లేదు, ఏం చెప్పమంటావు? మిస్సెస్ కయ్యన్ అంటమే కదా. కయ్యను భార్య పేరు కావాలంటే ఏం చెప్తావు? మిస్సెస్ కయ్యన్ అని రాసుకో. ఇప్పుడు ఏముంది దానిలో, పొరపాటు ఏముంది? సో విశ్వాసురాలైన భార్య, అపోస్తలుడైన పౌలు ఆ మాట వాడాడు అంటే ఆమె నిజంగా విశ్వాసం కలిగిందే అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో పీటర్ తండ్రి పేరు జోనా ఆర్ జాన్. ఆ తర్వాత పీటర్ గాట్ మ్యారీడ్. ఆయనకు ఒక భార్య ఉంది. రిమెంబర్, హీ హ్యాడ్ ఓన్లీ వన్ వైఫ్. ఒక భార్య మాత్రమే ఉంది. అండ్ దెన్ చరిత్ర చెబుతా ఉంది పీటర్కి ఒక కుమార్తె కూడా ఉంది అని చరిత్రక ఆధారాలు ఉన్నాయి. సరే, అది బైబిల్లో ప్రస్తావించబడలేదు కనుక మనం మరీ డీటెయిల్గా దానిలోకి వెళ్ళొద్దు. పీటర్ హ్యాడ్ ఎ డాటర్ అని చరిత్రలో రాయబడింది. అండ్ దెన్ హీ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. తన కుటుంబంలో పీటర్ పెద్దవాడు. కొంతమందిలో అనుమానం, పేతురు ఆంద్రేయులో ఇద్దరిలో ఎవరు పెద్దోళ్ళని. సో పేతురే పెద్దవాడు. దాదాపుగా పేతురు పుట్టిన కాలాన్ని మనం చూస్తే అంటే 1-2 సంవత్సరాలు అటు ఇటుగా ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. కానీ పీటర్ పుట్టిన కాలం దాదాపుగా 1వ శతాబ్దపు ప్రారంభంలోనే పేతురు పుట్టుంటాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభుకి పీటర్కి ఒక 4 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం. అండ్ దెన్ పీటర్కి ఆంద్రేయకి ఒక 5 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అయినప్పటికీ కూడా మొదట పేతురు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి చాలా దగ్గర వయసులో ఉన్నవాడు. ఒక 3-4 సంవత్సరాలు అంటే దాదాపుగా దగ్గర వయసులో ఉన్నట్టే. సో అలాంటి పేతురు కుటుంబంలో హీ ఈజ్ ద ఓల్డెస్ట్, అందరికన్నా పెద్దవాడు. అందును బట్టే పేతురు పేరు మొదటగా మనం చూస్తాం. అన్నదమ్ములు ఇద్దరు పేర్లు ఎక్కడ రాయబడినా పేతురు పేరు మొదట మనకు కనబడుతూ ఉంది. అండ్ హిజ్ బ్రదర్ ఈజ్ ఆండ్రూ. అతనుకున్న సహోదరుడి పేరు ఆంద్రేయ. అది కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అండ్ ద బైబిల్ టెల్స్ us హీ ఈజ్ ఎ ఫిషర్మెన్. ప్రొఫెషన్ వైజ్ అతను చేసే వృత్తిరీత్యా అతడు చేపలు పట్టు జాలరి. అందును బట్టి యేసు ప్రభు పేతురును పిలిచినప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తాను, వారు జాలరులు అని బైబిల్లో చాలా క్లియర్గా స్పష్టంగా రాయబడింది. సో పేతురు, అతని కుటుంబం, మేబీ అతని తండ్రి చేపలు పట్టుకుని తమ జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. అతి సామాన్యమైన చేపలు పట్టుకునే కుటుంబం వాళ్ళది. ఒక రాయల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ కానీ వారికి లేదు. అతి సామాన్యమైన పరిస్థితుల్లోంచే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఇది పీటర్కున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు పేతురు ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎక్కడి నుండి వచ్చాడని ఆలోచన చేస్తే
బైబిల్ సెలవిస్తూ ఉంది, పీటర్ అండ్ ఆండ్రూ వర్ ది రెసిడెంట్స్ ఆఫ్ బెత్సైదా. బెత్సైదా అనే ప్రాంతానికి చెందినవారని బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. బెత్సైదా అనే ప్రాంతం దాదాపుగా సీ ఆఫ్ గ్యాలలీకి, అనగా మీరు చూస్తారా మ్యాప్, మీరు చూస్తున్నారు సీ ఆఫ్ గ్యాలలీ, గలిలే సముద్రానికి నార్త్ వైపు బెత్సైదా అనే పట్టణాన్ని లేకపోతే ఆ గ్రామాన్ని మనం చూస్తున్నాం. దాని ప్రక్కనే కొరాజీనా, అక్కడి నుంచి కొంచెం ఇటు వస్తే కపెర్నహూమ్ అనే ఆ ప్రాంతాలు ఇవన్నీ కూడా సీ ఆఫ్ గ్యాలలీకి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో బెత్సైదా అనే ప్రాంతం కూడా ఒకటి. సో పేతురు మరియు అతని సహోదరుడైన ఆంద్రేయ, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరొక శిష్యుడు, అతని పేరు ఫిలిప్పు, వీళ్ళు ముగ్గురు కూడా బెత్సైదా అనే ప్రాంతానికి చెందినవారు. బెత్సైదా అనే ప్రాంతానికి ఒక మీనింగ్ ఉంది, ఒక అర్థం ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు ఒక అర్థం ఉంది. అర్థం లేకుండా వ్యర్థంగా దేవుడు ఏ మాటను కూడా బైబిల్లో రాయించలేదు. బెత్సైదా, బెత్ అనే హిబ్రూ పదానికి అర్థం హౌస్ అని. బెత్లెహేమ్, బెతెల్ అనే పదాలు మనం చూస్తున్నాం కదా, బెత్పగే, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే బెత్ అనగా హౌస్ అని అర్థం, గృహము లేదా ఇల్లు అని అర్థం. ఇప్పుడు బెత్సైదా, బెత్ అండ్ సైదా, హిబ్రూ భాషలో బెత్సైదా అనే పదానికి అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ హంటింగ్ అని అర్థం. సైదా అనే మాటకు హంట్ చేయడం, వేటాడడం. సో వీళ్ళు ఏం వేటాడుతున్నారు లేదా ఏం పట్టుకుంటున్నారు, వాళ్ళు దేని వెంబడి వెళ్తున్నారు, వేటిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే చేపలు పట్టుకునేవారు కాబట్టి, చేపలను వెంటాడుతున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి బెత్సైదా. సో ఎక్కువగా జాలర్లందరూ కూడా బెత్సైదా ప్రాంతంలో, అందరూ అని కాదు, ఎక్కువ మంది బెత్సైదా ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకుని అక్కడే గలిలే సముద్రంలో చేపలు పట్టి తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సీ ఆఫ్ గ్యాలలీ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. కారణం అంటే ఇజ్రాయేల్ దేశానికి ఒక అద్భుతమైన వాటర్ సోర్స్ ఈ సీ ఆఫ్ గ్యాలలీ. పొడవు సుమారుగా, అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా సుమారుగా ఒక 20 కిలోమీటర్లు పొడవు ఉంటుంది, ఒక 10 కిలోమీటర్లు వెడల్పు ఉంటుంది సీ ఆఫ్ గ్యాలలీ. సో ఈ గలిలే సముద్రంలో వీరు చేపలు పట్టుకొని ఆ చేపలు అమ్ముకొని తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు బెత్సైదా అనే ప్రాంతం. అయితే ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు కొరాజీనా, బెత్సైదా అనే రెండు ప్రాంతాలని కూడా ఆయన ఒక మాటలో చెప్పాలంటే వారిని హెచ్చరించినట్లుగా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు అని యేసు ప్రభు మాట్లాడి ఆ ప్రాంతాల్లో జరిగిన అద్భుతాలు లేదంటే ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలను వారు గుర్తుపెట్టుకోకుండా ఇష్టానుసారం జీవిస్తున్నారు కాబట్టి ఒక గుడ్డివాన్ని స్వస్థపరిచే విధానంలో అతన్ని ఆ ఊరు నుండి బయటికి తీసుకొచ్చి యేసు ప్రభు స్వస్థపరిచిన విధానం బైబిల్లో మనం చూస్తున్నాం. అదే ఊరు బెత్సైదా. అయితే ఈ పేతురు మరియు ఆంద్రేయ బెత్సైదా ప్రాంతానికి చెంది హౌస్ ఆఫ్ హంటింగ్, వేటాడే గృహము అనే పేరు వచ్చి ఆ ప్రాంతం నుండి వీరు పరిచర్యకు పిలువబడిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును వారు తెలుసుకున్న తర్వాత, పరిచర్యకు వచ్చిన తర్వాత వారు తమ నివాసాన్ని బెత్సైదా నుంచి జాగ్రత్తగా కపెర్నహూముకు మార్చుకున్నారు. అందును బట్టి ఈ రోజున కపెర్నహూమ్ మనం వెళ్తే అక్కడ పీటర్స్ హౌస్ ఉంటుంది. బహుశా ఆ ఇంటిని తన అత్తగారు పేతురుకి ఇచ్చి ఉండొచ్చు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. సో కపెర్నహూములో పేతురు నివసించేవాడు. అంటే అతని యొక్క రెసిడెన్స్ బెత్సైదా నుండి కపెర్నహూముకి చేంజ్ చేయబడింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ప్రాముఖ్యంగా బెత్సైదాకి చెందిన పేతురు అక్కడి నుంచి ఆ తర్వాత ప్రభు పిలిచిన తర్వాత కపెర్నహూముకు మారి ప్రభుతో పాటు అద్భుతమైన సువార్త పరిచర్యలో కొనసాగడం ప్రారంభించాడు. ఇది పేతురు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ పేతురు వచ్చిన ప్రాంతాన్ని గురించిన వివరాలు మనం ఆలోచన చేశాం. ఆ తర్వాత మనం గమనిస్తే ప్రియులారా, పీటర్స్ ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసుక్రీస్తు ప్రభుని పీటర్ ఎప్పుడు కలుసుకున్నాడు, దీని మీద కొంచెం ఒక మాటలో చెప్పాలంటే కొంతమందికి కొంచెం ఆసక్తి. యేసు ప్రభుని పేతురు ఎప్పుడు కలుసుకున్నాడు? వెన్ డిడ్ పీటర్ మీట్ జీసస్ ఫర్ ది ఫస్ట్ టైం? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒకసారి మనం బైబిల్లో మనం చూద్దాం. ఫస్ట్ ఎన్కౌంటర్ ఆఫ్ పీటర్ విత్ జీసస్, యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడు మొదట కలుసుకున్నాడు? 3 ప్రశ్నలు జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటి ప్రశ్న, వాజ్ ఇట్ వెన్ పీటర్స్ బ్రదర్ ఆండ్రూ ఆస్క్డ్ హిమ్ టు కమ్ టు సీ ద మెస్సయా బేస్డ్ ఆన్ జాన్ చాప్టర్ 1 వర్సెస్ 35 to 42? అది మొదట జరిగిందా? అనగా ఆంద్రేయ
యోహాను దగ్గర ఉండేవాడు. బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర శిష్యుడిగా ఉండేవాడు. సో బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు యేసు ప్రభు గురించి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత, యేసు ప్రభుకి బ్యాప్టిజం జరిగిన తర్వాత పరలోకం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం వల్ల దిగి వచ్చినప్పుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అనే శబ్దం వినబడినప్పుడు అది ఒక వింత, ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం. ఎందుకోసం అంటే అంతకుముందు చాలామంది బాప్తిజాలు పొందారు, చాలామంది నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు యోహాను ద్వారా. బట్ ఎవరికీ అలాంటి అద్భుతమైన విచిత్రమైన కార్యం జరగలేదు. బట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాన్ నదిలో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఉనికి మనకు అక్కడ కనబడుతూ ఉంది. సో గాడ్ ఈజ్ వన్, హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. దేవుడు ఒక్కడే, అయితే ఆయన 3 వ్యక్తులుగా ఉన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో అక్కడ త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు చూసిన తర్వాత యోహాను దగ్గరున్న ఈ శిష్యులు యేసు ప్రభువుని అడిగారు, మేము మీ దగ్గర ఉండాలనుకుంటున్నాం, నీతో ఉండాలని అనుకుంటున్నామంటే ప్రభు తీసుకెళ్ళాడు యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో. ఆ సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం ఈ మాటను ఆలోచించేద్దాం. 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించుట చూసి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగ్గా, వారు రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడుడని వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమ్మారమ్మి 4 గంటల వేళ ఆయన. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. మరొక వ్యక్తి ఎవరు అంటే యోహాన్, అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ కాదు, అపోస్తలుడైన యోహాన్. సో వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పగానే, లోక పాపను మోసుకుని పోయి గొర్రెపిల్లనే అని చెప్పగానే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడుంటావు మాకు తెలియజేస్తే మేము కూడా నీతో ఉంటామని ఒకరోజు ప్రభుతో ఉన్నారని బైబిల్లో రాయబడింది. ఆ దినము ఆయన దగ్గర వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత జరిగింది ఏంటంటే, ఆంద్రే వెళ్ళి గబగబా తన అన్నయ్య అయిన, తన సహోదరుడైన పేతురు దగ్గరికి వెళ్ళి, పీటర్, వీ సా ద మెస్సయ ఫర్ హూమ్ వీ ఆర్ వెయిటింగ్ ఫర్. మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఏ రక్షకుని కోసమైతే, ఏ దేవుని కోసమైతే లేఖనాలు ఎవరి గురించి అయితే చెబుతున్నాయో, మోషే కానీ ప్రవక్తలు కానీ ఎవరి గురించి అయితే ప్రవచించారో, ఆ ప్రవచనసారుడు ప్రవచనాలు తనలో నెరవేర్చుకునే మెస్సీ అని మేము చూసాం అనగానే అప్పుడు పేతురు కూడా యేసు దగ్గరికి వచ్చాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. జాన్ చాప్టర్ 1 అండ్ లెట్ us read verse 41, 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతను తోడుకుని వచ్చాను. మెస్సీ అనే మాటకు అభిషక్తుడని అర్థము. సో ఎప్పుడైతే ఆంద్రేయ బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు లోక పాపను మోసుకుని వెళ్ళడానికి వచ్చాడని చెప్పారో, అప్పుడు ఆంద్రే గబగబా వెళ్ళి మొదట తన కుటుంబాన్ని రీచ్ అవుతూ తన అన్నయ్య అయిన సీమోను దగ్గరికి వెళ్ళి, అన్న మేము యేసయ్యని చూసాం, ప్రభువుని చూసాం, ప్లీజ్ కమ్, నువ్వు కూడా రా, ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు, మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఆయనే అని చెప్పగానే సీమోను వచ్చాడట ప్రభు దగ్గర. రాగానే యేసుక్రీస్తు ప్రభు అతను చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు ఈ రోజు నుండి కేఫా అనబడదు అని చెప్పాడు. అరామేయిక్ భాషలో కేఫా అని మనం విన్నాం కదా, రాయి అని అర్థం, లేదా స్టోన్ అని అర్థం. అది మొట్టమొదటిగా జరిగిందా అనగా ఈ ఇన్సిడెంట్ బైబిల్లో రాశాడు, యోహాన్ గారు రాశారు కదా, ఐ విట్నెస్ ఫర్ ద హిస్టారికల్ థింగ్స్ హ్యాపెండ్. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన చాలా విషయాలకు జాన్ వాజ్ ద ఐ విట్నెస్, సజీవ సాక్షి కాబట్టి యోహాన్ గారు రాశారు. లేదా ఇది కాకుండా మరొక సందర్భం ఉంది, అదేనంటే వాజ్ ఇట్ వెన్ జీసస్ హీల్డ్ పీటర్స్ మదర్ ఇన్ లా. పేతురు గారి అత్తను స్వస్థపరిచిన సందర్భం ఒకటి బైబిల్లో మనం చూస్తాం. లూకా సువార్త దగ్గరికి రండి, 4వ అధ్యాయం దగ్గరికి వస్తే పేతురు గారు అత్తను యేసు ప్రభు స్వస్థపరిచాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అది మొదటిసారిగా జరిగిందా అనేది ఆలోచన చేస్తే 38, 39 వచనాలు. లూక్ చాప్టర్ 4 verses 38 and 39. ఆయన సమాజ మందిరంలో నుంచి లేచి సీమోని ఇంటిలోనికి వెళ్ళాను.
సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంత నిలవబడి జ్వరమును గద్దింపగా అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. ఇది బహుశా ఫస్ట్ ఎన్కౌంటర్ అయి ఉంటుందా? యేసు ప్రభు పేతురుని చూసిన లేదా పేతురు యేసు ప్రభువుని చూసిన సందర్భం ఇదై ఉంటుందా? ఎందుకోసం అంటే లూకాసు వార్తలో ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడే పేతురు గురించి ప్రస్తావన మనం చూస్తాం. ఆ తర్వాత మనందరికీ తెలిసిన మరొక శ్రేష్టమైన వాక్య భాగం ఏంటంటే గలిలయ సముద్ర తీరాన ఉన్న పేతురును ఆంద్రేయును ప్రభు తన సేవకు పిలిచిన సందర్భం. ఆర్ వాజ్ ఇట్ నెక్స్ట్ టు ద సీ ఆఫ్ గ్యాలలీ? మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 14 to 20 మనం చూసిన, లేదా లూకాసు వార్త 5వ అధ్యాయంలో. మార్కు సువార్త 1వ అధ్యాయం దగ్గరికి వద్దాం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదివితే 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమును వెళ్ళిచుండగా సీమోను సహోదరుడు ఆంద్రేయును సముద్రంలో వలవేటి చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పాను. సో మార్కు అనే దైవజనుడు ఈ ఇన్సిడెంట్ని ఫస్ట్ ప్రస్తావించాడు ఇక్కడ. యేసు ప్రభు గలిలయ సముద్ర తీరాన్ని వెళ్తుండగా ఇద్దరు సహోదరులను చూశాడు. వాళ్ళిద్దరిని రమ్మన్నప్పుడు వాళ్ళు తమ వలలు అన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చేసారని మార్కు డైరెక్ట్గా మాట రాశాడు. అది రాసిన తర్వాత 29వ వచనం నుండి 31 వరకు చదివితే అక్కడ పేతురు గారు అత్త స్వస్థపరచబడిన విధానం అక్కడ రాశారు. సో గమనించండి, ఈ మూడిట్లో ఏది ఫస్ట్ ఎన్కౌంటర్, పేతురు ఎక్కడ ప్రభువుని కలుసుకున్నాడు అని ఆలోచన చేస్తే, ప్రియులరా, బైబిల్ గ్రంథాన్ని కేవలం మనం ఒక పదాన్ని పట్టుకునో లేకపోతే ఒక్క వచనాన్ని పట్టుకునో మనం అక్కడ జరిగిన సంపూర్ణ విషయాన్ని అంతా కూడా సరిగా అవగాహన చేసుకోలేకపోవచ్చు. అందును బట్టే బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా చదివి ఏదైనా ఒక కాంటెక్స్ట్ని కానీ ఒక కాన్సెప్ట్ని కానీ మనం డెవలప్ చేయాలన్నప్పుడు, ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా బైబిల్లో ఎక్కడ రాస్తున్నాయో ఒక చోటకి తీసుకొచ్చిన తర్వాత వాటిని ఒకదాని తర్వాత ఒకటి క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఆ క్రోనలాజికల్ ఆర్డర్, ఆ ఆర్డర్ అంతా కూడా మనం చక్కగా ప్లేస్ చేయగలం. సో ఆఫ్టర్ ఎ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రీసెర్చ్ జరిగిన ఈ 3 సందర్భాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ ఆర్డర్ మీకు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగిందంటే ఆంద్రేయ పేతురును తీసుకెళ్ళినప్పుడే, అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 39 నుండి 42 వచనం వరకు జరిగిన ఆ సందర్భం ఏదైతే ఉంటుందో అక్కడ ఫర్ ది ఫస్ట్ టైం పేతురు యేసు ప్రభువుని చూశాడు. దట్ వాస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జీసస్ టు పీటర్. ఆంద్రేయ తీసుకెళ్ళాడు. కమ్, వీ హ్యావ్ సీన్ ద మెస్సయా, హీఈస్ ద వన్. ఆయనే మనం ఎదురు చూస్తున్న వ్యక్తి. ప్రవక్తులు కానీ మోషే కానీ అనేక సంవత్సరాల నుండి లేఖనాలు ఘోషిస్తున్నాయి. మెస్సయా వస్తాడు, సర్వ లోకాన్ని రక్షిస్తాడు, ఆయన మనుషులందరి కోసం ప్రాణం పెడతాడు, ఆయనే మన సర్వ రోగాల్ని భరిస్తాడు, మన వ్యసనాన్ని భరిస్తాడని ప్రవక్తులు ఎవరి గురించి అయితే చెప్పారో ఈయనే, హీఈస్ ద మెస్సయా. కారణం, నేను ఎవరినైతే ఇంతకాలం వెంబడించానో ఆ జాన్ ద బ్యాప్టిస్ట్, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, సర్వ లోకమును మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లని. అంత మాత్రమే కాకుండా పరలోకం విప్పబడడం లేదా ఆకాశం తెరవబడడం, పావురూప ఆకారంలో పరిశుద్ధాత్మ దిగిరావడం, ఇవన్నీ కూడా బాప్తిస్మిచ్చి యోహానుతో పాటుగా అతని శిష్యులైన ఆంద్రేయ మరియు యోహాను ఖచ్చితంగా చూసి ఉండొచ్చు. వాటిని చూసిన వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు, హీ ఈజ్ ట్రూలీ ద మెస్సయా, నువ్వు రావాలి, నువ్వు చూడాలని చెప్పి తన సహోదరుడైన పేతురుని తీసుకొచ్చినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ ఎన్కౌంటర్. పీటర్ మెట్ జీసస్. యేసు ప్రభుని చూశాడు. నేను అనుకుంటాను యేసు ప్రభువును పేతురు చూడగానే చాలా ఆశ్చర్యపడి ఉంటాడు. ఆయన యొక్క సింప్లిసిటీ, ఆయన యొక్క సున్నితత్వం, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయన ముఖ వర్చస్సు, ఆయనలో గొప్పతనం, ఇవన్నీ కూడా పేతురు చూసి పీటర్ వాజ్ అడ్మైరింగ్ జీసస్. యేసు ప్రభుని ఒక మాటలో చెప్పాలని అడ్మైర్ చేస్తున్నప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు కేఫా అని పిలువబడతావు అని యేసయ్య ఒక అద్భుతమైన మాట సెలవిచ్చారు. నేను అనుకుంటాను ఆంద్రేయ బహుశా ఈ డీటెయిల్స్ అన్ని కూడా యేసు ప్రభు చెప్పుండకపోవచ్చు, బట్ జీసస్ న్యూ ఎవ్రీథింగ్. సమస్తము కూడా యేసయ్యకి తెలుసు. పేతురు ఎక్కడుంటాడో, అతని పేరేంటో, అతను ఏ విధమైన పరిచర్య చేయబోతున్నాడో. యేసుక్రీస్తు ప్రభు సర్వజ్ఞాని కనుక, సిన్స్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓమ్నిషియంట్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్, సమస్తం తెలుసు కనుక పేతురును చూడగానే యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు కేఫా అని పిలువబడతావు అని యేసయ్య ఒక అద్భుతమైన టైటిల్ సీమోన్కి ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సీమోను మరియు ఆంద్రేయ ఇద్దరు వెళ్ళిపోయారు.
ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులు కావచ్చు లేదా కొన్ని వారాలు కావచ్చు. ఐ డోంట్ వాంట్ టు సే మేబీ మంత్స్ ఆర్ ఇయర్స్, బట్ వెరీ ఫ్యూ డేస్ కావచ్చు లేదా ఫ్యూ వీక్స్ కావచ్చు. ఆ తర్వాత గలిలయ సముద్రపు సన్నివేశం జరిగింది. ద సెకండ్ ప్లేస్ మనం దేనికి ఇవ్వచ్చు అంటే ద ఇన్సిడెంట్ దట్ వాస్ టేకెన్ ప్లేస్ అట్ సీ ఆఫ్ గ్యాలలీ బేస్డ్ ఆన్ మార్క్ చాప్టర్ 1 verses 14 to 20 అండ్ లుక్ చాప్టర్ 5. లూకా సువార్త 5వ అధ్యాయంలో రాయబడిన సంఘటన, ఆ తర్వాత ఇక్కడ అనగా మార్కు సువార్త 1వ అధ్యాయం 14-20 వరకు రాయబడిన సంఘటన సెకండ్ ప్లేస్లో జరిగింది. దట్ వాజ్ ద సెకండ్ ఎన్కౌంటర్ విత్ జీసస్. సో ఇప్పుడు సీమోను మరియు ఆంద్రేయ అనగా పేతురు మరియు ఆంద్రేయ వారు వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు లేదా కొన్ని వారాలకి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు రెండవసారి వారికి కనబడి, మొదటిసారి ఆంద్రేయ యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చాడు, మొదటిసారి పేతురును తీసుకొచ్చాడు, అద్భుతంగా పరిచయ కార్యక్రమం జరిగింది, యేసు ప్రభు పరిచయం చేయబడ్డాడు. ఇప్పుడు యేసయ్య వారిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆయనకు తెలుసు వారు సముద్ర తీరంలో, గలిలయ సముద్ర తీరంలో చేపలు పడుతున్నారని. అప్పుడు యేసు ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగడం. పేతురు రాత్రంతా శ్రమ పడిన చేపలు పట్టకపోతే యేసయ్య కుడి ప్రక్కకు వలవేయమన్నారు. కుడి ప్రక్కన వలేసినప్పుడు 2 దోణుల నిండా చేపలు రావడం. వెంటనే చేపలు 2 దోణుల నిండా రాగానే పీటర్ యొక్క రెస్పాన్స్ మామూలుగా లేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఫ్రమ్ పీటర్. 2 దోణుల నిండా చేపలు రాగానే మనమైతే ఏం చేస్తాం తెలుసా? యేసు ప్రభువా, నువ్వు ఇక్కడే కూర్చో, బీచ్లో, సముద్ర తీరం కదా, గలిలయ సముద్ర తీరంలో కాసేపు కూర్చో, నీకు కావాలంటే ఒక చేప ఫ్రై చేసి ఇస్తాను, నేను అర్జెంట్గా ఇవన్నీ మార్కెట్కి వెళ్ళి అమ్మేసుకుని రాని. ఐ వుడ్ లైక్ టు మేక్ మనీ బై ద ఫిష్ దట్ ఐ కాట్. నేను పట్టిన చేపలన్నీ కూడా అమ్ముకుని మార్కెట్లో డబ్బులు సంపాదించేసి వస్తాను, దయచేసి నువ్వు ఇక్కడ కూర్చో, కావాలంటే ఒక ఫిష్ ఫ్రై చేసిస్తానని మనమైతే అందువేమో. కానీ పీటర్ రెస్పాన్స్ ఎంత ప్రాముఖ్యమైందో తెలుసా? గబా గబా వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభువా నేను పాపాత్మున్నాయన. అంత విశేషంగా దేవుడు పేతురుని ఆశీర్వదించాడు అంటే పేతురుకు అర్థమైపోయింది, ఆయన ఒక ప్రణాళికతో నన్ను ఆశీర్వదించాడు. ఈ అద్భుతం జరిగిందంటే యేసు ప్రభు నా నుండి ఏదో కోరుకుంటున్నాడు, ఆయన నాలో ఏదో గొప్ప ప్రణాళిక కలిగిన పేతురుకు అర్థమైపోయింది. నేను పాపాత్మునే, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్. ఇంట్రడక్షన్ జరిగింది యేసు ప్రభు గురించి. ఆ తర్వాత ఇక్కడ రిపెంటెన్స్ జరుగుతూ ఉంది. పాప పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపిని ప్రభువా, ఐ యామ్ ఎ సిన్నర్ లార్డ్. గుర్తించాడు. బహుశా సీమోను పేతురుకి ఆ యొక్క గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని చూడగానే, ఆయన దగ్గరకు రాగానే, ఆయన యొక్క సన్నిధి కాంతి ఎప్పుడైతే పేతురు మీద పడిందో, ఆయన కనుదృష్టి ఎప్పుడైతే పేతురు మీద పడిందో, పేతురు గుర్తించాడు, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్. ఇంట్రడక్షన్ జరిగింది జాన్ చాప్టర్ 1లో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుతో సెకండ్ ఎన్కౌంటర్, రిపెంటెన్స్లోకి వచ్చేసాడు పేతురు, పశ్చాత్తాపడ్డాడు. వెంటనే యేసయ్య అన్నాడు, పేతురు భయపడకు, ఈ రోజున నువ్వు మనుషుల పట్టు జాలరిగా ఉంటావు, మనుషుల పట్టు జాలరిగా నేను చేస్తాను. అంటే కేవలం రక్షణ మాత్రమే కాకుండా దేవుడు ఒక ప్రాముఖ్యమైన పిలుపును, ఒక కాల్ పేతురుకి ఇచ్చాడు. ఇప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయం 14-20 వరకు అక్కడ జరిగింది. సో ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మార్కు గారు ఇవ్వాల, కానీ లూకా గారు ఇచ్చారు. ఇప్పుడు 3వ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ తర్వాత పేతురు గారు అత్త స్వస్థపరచబడి. ఎందుకంటే పేతురు అత్తను స్వస్థపరిచే సమయానికి పీటర్ ఆల్రెడీ బెత్సయిదా నుండి కపెర్నహూం వచ్చేసాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా అప్పటికే పేతురు చేయబడ్డాడు. ఇప్పుడు మరింత ఎక్కువగా దేవుని కార్యాలు స్పష్టంగా పేతురు చూడగలుగుతున్నాడు. అంటే మొట్టమొదటిగా పేతురు యేసు ప్రభు దగ్గరికి రావడం, ఆ తర్వాత పేతురు పశ్చాత్తాపపడి దేవుని పిలుపుకు లోబడ్డం, ఇప్పుడు అసాధారణమైన అద్భుతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అతని జీవితంలో జరగడం మనం చూస్తున్నాం. ఈ ఆర్డర్ మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు మీకు ఎలా పరిచయం చేయబడ్డారు? టీవీలో వాక్యం చూడడం ద్వారానా, లేదా యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా వాక్యం చూడడం ద్వారా, ఏ సేవకుడైనా చక్కని వాక్యం బోధిస్తుంటే వారి ద్వారా యేసు ప్రభు మీకు పరిచయం చేయబడ్డారా? పరిచయం చేయబడిన యేసు ప్రభువుని అక్కడే వదిలేకండి. యేసు ప్రభు గురించి ఏదో తెలుసుకుని, ఆయన గొప్ప దేవుడు అంటండి, ఆయన ఆశ్చర్యకరుడు అంటండి, ఆయన శిలువలో మరణించాడంట కదండి, అట అని అక్కడే ఆగిపోకండి. అట కాదు, యేసు ప్రభువులు ఎక్కడా కూడా అట అని ఎక్కడా లేదు. అన్నీ కూడా రియాలిటీలో, వాస్తవికతలో జరిగిన విషయాలే. సో యేసుక్రీస్తు ప్రభు మీకు పరిచయం అయిన తర్వాత రెండవ మెట్టు ఏంటంటే పాప పశ్చాత్తాపంలోకి రావడం. నేను పాపిని ప్రభువా, నేను దుర్మార్గుడినయ్యా, నీ ఆశీర్వాదాలు లేదా నీ దీవెనలు పొందుకోవడానికి నేను యోగ్యుని కాదు. దట్స్ వాట్ పీటర్ ఫెల్ట్ ఇన్ లూక్ చాప్టర్ 5. విశేషంగా దేవుడు ఆశీర్వదించి తన మాట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు మాటలో శక్తి ఉందని,
ఆయన సృష్టికర్త అని పేతురుకు అర్థమైపోయింది. కారణం రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ చేపలు పడలేదు. కానీ యేసయ్య ఒక్క మాట చెప్పగానే 2 దోణుల చేపలు రావడంతో పేతురుకు అర్థమైంది, ఎందుకు దేవుడు నన్ను ఇంత విశేషంగా దర్శించాడు లేదా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని పేతురు అర్థం చేసుకుని ప్రభు పాదాల మీద పడి నేను పాపాత్మునయ్యా ఒప్పుకున్నాడు. తన పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఆ కన్విక్షన్ అనేది జరిగింది. తన జీవితంలో పాపపు ఒప్పుకోల్లోనికి పశ్చాత్తాపంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత అద్భుతాల పరంపర కొనసాగుతుంది. మరి లూకా గారు ఏంటండి, మొట్టమొదటిగా ఈ పీటర్స్ కాల్ తర్వాత పెట్టి పీటర్ అత్తగారిని స్వస్థపరిచిన విధానం మొదట పెట్టాడని కొంతమంది అడగచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో బైబిల్లో రాయబడిన కొన్ని సందర్భాలు ఒకే ఆర్డర్లో ఉన్నాయని మనం చెప్పలేం. ఆ సందర్భాన్ని బట్టి లేదా ఒక టైటిల్ ఏదైతే ఇచ్చాడో అంతవరకు యేసు ప్రభు సమాజ మందిరములో చేసిన ఆ కార్యాలన్నింటినీ కూడా లూకా గారు జాగ్రత్తగా పరిశీలన చేసి దానికి కనెక్షన్గా ఆ సమాజ మందిరం దగ్గరలోనే పేతురు గారి ఇల్లు ఉండడం లేదంటే అత్తగారి ఇల్లు ఉండడం, అక్కడికి వెళ్ళి పేతురు అతన్ని స్వస్థపరచడం, అవన్నీ కూడా ఒక సందర్భంలో జరిగినాయి కాబట్టి లేదా ఒకే ప్రాంతంలో జరిగినాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో అక్కడ రాసుకుంటూ వచ్చేసాడు ఆయన. అయితే కరెక్ట్ ఆర్డర్ మనం మిగతా తక్కిన సువార్తలను కూడా పరిశీలించడం ద్వారా ఈ ఆర్డర్ను మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభుకి అతనికి ఇంట్రడక్షన్ జరిగింది. ఆ తర్వాత రిపెంటెన్స్లోకి వచ్చాడు. ఆ తర్వాత విశేషమైన ఆశీర్వాదం చూడడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు, పేతురు దీవెన పొందడం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వారికి కూడా దీవెనకరంగా పేతురు మాడాడు. పేతురును బట్టే యేసు ప్రభు ఆ ఇంట్లోనికి వెళ్ళి పేతురు అత్తను స్వస్థపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, సో ఈ క్లాస్లో మనం నేర్చుకున్న విషయాలు పేతురు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మొట్టమొదటిగా అతని పేర్లు తెలుసుకున్నాం. అతని యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసాం. అతని ఊరు బెత్సైదా అని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ యేసు ప్రభుతో ఎక్కడ జరిగింది, అది యోహాను సువార్త 1వ అధ్యాయంలోనా లేదా మార్కు సువార్త 1వ అధ్యాయంలోనా లేదా లూకా సువార్త 4వ అధ్యాయంలోనా, ఈ 3 విషయాలు మనం పరిశీలన చేస్తే ఆర్డర్ మనం ధ్యానం చేశాం. ఎగ్జాక్ట్గా జాన్ చాప్టర్ 1లో మొట్టమొదటిగా పేతురు యేసు ప్రభువుని కలుసుకున్నాడు. ఆ తర్వాత గలిలయ సముద్ర సన్నివేశం జరిగింది. యేసు ప్రభు గలిలయ సముద్రంలో చేపలు పడుతున్న పేతురును అతని సహోదరుడిని ఆంద్రేయును పిలవడం, ఒక అద్భుతం ద్వారా వారిని తన వైపు ఆకర్షించుకోవడం జరిగింది. ఆ తర్వాత పేతురు అత్తగారు స్వస్థపడడం, అక్కడి నుంచి పేతురు యొక్క శిష్యరకం యేసు ప్రభుతో వినూత్నమైన విధానంలో, అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో దేవుడు పేతురుని తీసుకుని వెళ్ళి విశేషమైన అద్భుతాలు అతని జీవితంలో జరిగించారు. ఈరోజుతో ఈ పాటని ఇక్కడ మనం ముగిస్తే మనం నేర్చుకున్న అంశాన్ని జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. పేతురు ప్రభువుకి పరిచయం అయిన తర్వాత పేతురు యేసుక్రీస్తు యొక్క పిలుపును పొందుకున్నాడు. పిలుపు అనేది ప్రభు ఇచ్చాడు. అకార్డింగ్ టు ద బైబిల్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కాల్స్. బైబిల్ ప్రకారం 2 పిలుపులు ఉన్నాయి. ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఏ కాల్ ఫ్రమ్ స్లావరీ టు సాల్వేషన్. ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్, ఏ కాల్ ఫ్రమ్ స్లావరీ టు సాల్వేషన్. బానిసత్వంలో నుండి, పాపపు దాస్యములో నుండి రక్షణలోనికి పిలుపు. యేసు ప్రభు మొదటగా ఆ పిలుపును మనందరికీ ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నో మ్యాటర్ యువర్ రిలీజియన్, నో మ్యాటర్ యువర్ కమ్యూనిటీ, నో మ్యాటర్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, నో మ్యాటర్ యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నో మ్యాటర్ యువర్ ఫిజికల్ అపియరెన్స్. నీ పైరూపం ఎలాంటిదనేది దేవునికి అక్కర్లేదు, నీ డబ్బెంతనో దేవుడు చూడటం లేదు, నీ కులం ఏంటి దేవునికి అక్కర్లా, దేవుడు నీ మతం ఏంటని చూడటం లేదు. గాడ్ సీస్ యూ యాజ్ ఎ పర్సన్. దేవుడు నిన్ను ఒక వ్యక్తిగా చూస్తున్నాడు. ఆయన రూపంలో ఆయన పోలికలో చేయబడిన వ్యక్తిగానే దేవుడు నేను చూస్తున్నాడు. అందును బట్టి ఏ యూనివర్సల్ కాల్ ఫర్ ఎవ్రీ వన్ ఫ్రమ్ స్లావరీ టు సాల్వేషన్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పాపపు బానిసత్వంలో ఉన్న వారిని రక్షణలోనికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని ఆయన గురించి ఆయన స్పష్టంగా మాట్లాడుకున్నారు. సో ఆ కాల్కు నువ్వు మొదట లోబడాలి, ఆ పిలుపుకు నువ్వు లోబడాలి. మెస్సియా ఈయనే, ఇంట్రడక్షన్ జరిగింది. హీ ఈస్ ఎ సేవియర్. మెస్సియా అనే మాటకు అభిషక్తుడు. మనం ఎవరి కోసం అయితే కనిపెడుతున్నాం, దేనికోసం కనిపెట్టాలి? ఆ దేవుడే లోకానికి రావాలి, మనుషులందరి కోసం నిత్య బలిగా ఆయన మరణించాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాలు నెరవేరాలి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనం నెరవేరాలి. ఆ తర్వాత కీర్తన గ్రంథం 16వ కీర్తనలో రాయబడిన ప్రవచనాలు నెరవేరాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడిన ప్రవచనాలు, ఇలా పాత నిబంధనలో ప్రస్తావించిన ప్రతి ప్రవచనం కూడా నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చారు. హీ ఈజ్ ద మెస్సయా. ఇంట్రడక్షన్ జరిగింది. యేసుక్రీస్తు ప్రభువుని సరైన కోణంలో సీమోను పేతురు చూడగలిగాడు.
ఆ తర్వాత ప్రభువు అతన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడని. ఆ గలిలే సముద్ర తీరం దగ్గరే పాప పశ్చాత్తాపంలోనికి పేతురు వచ్చాడు. అక్కడి నుంచి విశేషమైన అద్భుతాలు అతని జీవితంలో జరిగాయి. సో ఇట్స్ ఎ కాల్ ఫ్రమ్ స్లావరీ టు సాల్వేషన్. బానిసత్వంలోంచి, దాస్యగృహంలోంచి దేవుడు మనందరినీ కూడా రక్షణలోనికి పిలుస్తున్నాడు. ఇప్పుడు రెండవ ప్రాముఖ్యమైన పిలుపు ఏంటంటే ఏ కాల్ ఫ్రమ్ సాల్వేషన్ ఇంటూ సర్వీస్. రక్షణ పొందిన వారందరూ కూడా ఆయన సేవలో వాడబడాలని, ఆయన పాద సేవలో వాడబడాలని దేవుని యొక్క ఆలోచన, ఆయనకు ఉద్దేశం. మనం రక్షణ పొందేసాం కదా, మనం ప్రభువుని తెలుసుకున్నాం కదా అంటే కుదరదు. ప్రభువుని తెలుసుకున్న మనం ఆయన ప్రేమ రాజ్య వ్యాప్తిలో వాడబడాలి. అది ఎలా అనేది స్పెసిఫిక్ కాల్. మళ్ళీ ఆ తర్వాత దానిలో జనరల్ కాల్ అండ్ స్పెసిఫిక్ కాల్ రెండు పిలుపులు ఉన్నాయి. అయితే మనందరికీ దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే మనం అందరికీ దేవుని సువార్త ప్రకటించాలనే దేవుని పిలుపు ఆయన లక్ష్యం, ఆయన ఉన్నతమైంది. అయితే ఆ సువార్త ప్రకటనలో మనం ఎలాంటి విభాగంలో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి పద్ధతులు అనుసరించాలి, ఏ విధంగా దేవుని సువార్తను ప్రకటించాలి అనేది దేవుని యొక్క స్పెసిఫిక్ కాల్ మనం తెలుసుకుని మనం ముందుకు వెళ్ళడం ద్వారా ఆయన రాజ్య పనిలో మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. ప్రియులారా గమనించండి, ఏ కాల్ ఫ్రమ్ స్లావరీ టు సాల్వేషన్, ఏ కాల్ ఫ్రమ్ సాల్వేషన్ టు సర్వీస్. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోగలిగితే దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. పేతురును పిలిచిన దేవుడు, పేతురుని అభిషేకించిన దేవుడు, పేతురుని నిలబెట్టిన దేవుడు. బెత్సైదా ప్రాంతానికి చెందిన పేతురుని దేవుడు విశేషంగా దీవించాలనే ప్రణాళికలో తన శిష్య బృందంలోనికి ఆహ్వానించుకున్న సత్యాలు మనం విన్నాం. ఈ రోజున పేతురు గురించి మనం నేర్చుకునే ఈ పాఠాలన్నీ కూడా మరలా మనం వీటిని జాగ్రత్తగా మెడిటేట్ చేస్తూ ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకుంటూ దేవుని దగ్గరగా ఉందాం.